బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ముందుగా ప్రీమియర్స్ నుండి పర్వాలేదనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షోలకు కూడా ఆడియన్స్ నుండి యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో టాక్ ను దక్కించుకుంది. ఇక డే ఎండ్ అయ్యే టైం కి రెగ్యులర్ ఆడియన్స్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఫైనల్ గా సినిమాకు ఎలాంటి టాక్ సొంతం చేసుకుంది అన్నది ఆసక్తికరంగా మారగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కామన్ ఆడియన్స్ పర్వాలేదనిపించే రేంజ్ లో థియేటర్స్ కి తరలివచ్చారు. ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో యాక్షన్ సీన్స్ కోటా కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగినా కూడా తల్లి కొడుకుల మధ్య ఎమోషనల్ సీన్స్ కానీ కళ్యాణ్ రామ్ మరియు విజయశాంతిల పర్ఫార్మెన్స్ కానీ మేజర్ హైలైట్స్ గా అనిపించగా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ బాగా మెప్పించిందని అంటున్నారు. కథ రొటీన్ గానే అనిపించినా ఎమోషనల్ కంటెంట్ బాగా ఆకట్టుకుందని చెబుతూ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మొత్తం మీద సినిమాకు అబవ్ యావరేజ్ లెవెల్లో టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇక రెగ్యులర్ ఆడియన్స్ అలాగే కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా కథ చాలా రొటీన్ గా ఉందని యాక్షన్ ఎపిసోడ్స్ అలాగే కళ్యాణ్ రామ్ మాస్ ఎలివేషన్స్ లో బాగుండగా సినిమా కథ మొత్తం చాలా రొటీన్ గా సాగిందని స్క్రీన్ ప్లే మరింత టైట్ గా ఉంటే బాగుండేదని కానీ సినిమా క్లైమాక్స్ నుండి ఇంప్రెషన్ కంప్లీట్ గా చేంజ్ అయ్యే విధంగా మార్చేసిందని దాంతో సినిమా ఎండ్ అయ్యే టైం కి ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలిగిందని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద వీళ్ళ నుండి సినిమాకు యావరేజ్ టు అబవ్ యావరేజ్ మధ్యలో టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మొత్తం మీద డే స్టార్ట్ టు ఎండ్ వరకు చూసుకుంటే సినిమాకు ఫైనల్ గా యావరేజ్ టు అబవ్ యావరేజ్ లెవెల్లో టాక్ అయితే వినిపిస్తూ ఉంది. అంతటా కూడా ఆఫ్లైన్ లో కూడా ఇదే రేంజ్ టాక్ స్ప్రెడ్ అవ్వడంతో రీసెంట్ కళ్యాణ్ రామ్ మూవీస్ తో పోల్చితే బెటర్ మూవీ అన్న టాక్ అయితే అందరిలోనూ ఉన్న నేపథ్యంలో ఇదే రేంజ్ టాక్ తో ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పోటీ ఏమీ లేకపోవడంతో హిట్ 3 మూవీ వచ్చే వరకు ఖచ్చితంగా ఈ సినిమా మంచి జోరునే చూపించే అవకాశం అయితే ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఈ టాక్ తో కళ్యాణ్ రామ్ ఎలాంటి వసూలను ఇప్పుడు సొంతం చేసుకోగలుగుతాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.